ఒకవేళ మీరు జాబ్ చేస్తూ అలసిపోయి ప్రతి ఇయర్ హైక్ కోసం వెయిట్ చేసుకుంటా అదే రొటీన్ జాబ్, అదే రొటీన్ లైఫ్‌తో ఫ్రస్ట్రేటెడ్ అయ్యుంటే, ఈ వీడియోలో మీకు ఒక 5 దారులు చూపెడతాను. 5 వేస్ హౌ టు మేక్ మోర్ మనీ విత్ ఎగ్జిస్టింగ్ జాబ్ సో దట్ యూ డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఆల్రైట్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మన వీడియోస్‌లో చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇవాళ వచ్చేసి హౌ టు మేక్ మోర్ మనీ బై వర్కింగ్ లెస్ విత్ యువర్ జాబ్ స్కిల్స్. ఫస్ట్ వచ్చేసి చాలా మంది ఏంటంటే మన సొసైటీ ప్రెజర్ వల్ల, సొసైటీ కాకపోతే పేరెంట్స్ ప్రెజర్ వల్ల జాబ్ ఉంటే సేఫ్టీ ఉంటుందని, శాలరీ ఇన్కమ్ వస్తూ ఉంటే అదొక నమ్మకం అని మన ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతారు. సో అది కూడా మనకు చిన్నప్పటి నుంచి పెంచి అలాగే మనకు అలవాటు చేశారు. అండ్ విచ్ ఇస్ గుడ్. అండ్ ఇప్పుడు మీరు కొత్తగా వెళ్ళి ఇంట్లో నేను బిజినెస్ చేస్తా, నాకు జాబ్ వద్దంటే వాళ్ళు పరేషాన్ అవుతారు. మీరు కూడా అనవసరమైన టెన్షన్లు పెట్టకండి. సో ఈ వీడియోలో మనం జాబ్ చేస్తూ ఇంకా ఎలా సంపాదించవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది ఎప్పుడు బిల్డ్ చేసుకోవాలి. సో చాలా మంది ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అని గూగుల్లో ఎత్తారు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు. ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అంటే ఏందో తెలుసుకుందాం. మీరు పెద్ద కష్టపడకున్నా కూడా డబ్బులు రావాలి, దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అంటారు. యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అని ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అంటే మీరు జాబ్ చేస్తే, ఆఫీస్కి వెళ్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, దాన్ని యాక్టివ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అసలు మీకు జాబే లేదు, అసలు ఇన్కమే లేదు, అండ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్, అది అంతకంటే వర్స్ట్ ఐడియా ఇంకేముండదు. ఎందుకంటే ఫస్ట్ మీరు యాక్టివ్ ఇన్కమ్ ఉన్నాక యాక్టివ్ ఇన్కమ్ని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ ఆర్ సోర్స్ని తయారు చేయాలి. కానీ ఏం లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అని వెతితే మీకు అంత ఈజీగా దొరకదు. ఎవ్రీ వర్క్ నీడ్స్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఫస్ట్ రావాలంటే మీకు యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ఉండాలి. సో ఏమున్నాయి యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్? ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కదా, నేను ఎప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్ కూడా కాదు, ట్రేడింగ్ కాదు, ఇవి కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇవన్నీ చేయాలంటే కంప్యూటర్ ముందర కూర్చోవాలి, గ్రాఫ్ ఎంత పోతుంది, ఏ లైన్ ఎక్కడ ఉన్నది, ఇవన్నీ మనకు కుదరదు. ఓకే, లెట్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో లెట్ హిమ్ డిసైడ్. బికాజ్ అక్కడ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే దే హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ హూ డూ రీసెర్చ్. ఓకే, ఆ రీసెర్చ్ మనం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేస్తారు. అండ్ దే మేక్ ఎ డెసిషన్. దే ఇన్వెస్ట్ చేస్తారు, కంపెనీస్లో డబ్బులు తీస్తారు, మళ్ళీ ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, క్యాష్ పెట్టుకుంటారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ ప్రూవెన్ ఇండస్ట్రీ. ఇది ఒక 25-30 ఇయర్స్ నుంచి ఉన్నది మన ఇండియాలో, ఇంకా యూఎస్లో ఎప్పటించో ఉన్నది. సో ఎందుకు పెడుతున్నా అంటే యూ నీడ్ స్టాక్ మార్కెట్ కాదు, యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. సో ఇవాళ ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా, లేకపోతే రేపు $10 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా మనీ హ్యాస్ టు ఫ్లో. లైక్ కంపెనీస్ ఎదగాలి, కంపెనీ యొక్క వాల్యూ పెరగాలి. వాల్యూ పెరగాలంటే షేర్ వాల్యూ పెరగాలి, షేర్ వాల్యూ పెరగాలంటే మనం ఇన్వెస్ట్ చేయాలి కంపెనీస్లో. సో దట్ దే విల్ వర్క్ హార్డ్, గ్రో ద వాల్యూ ఆఫ్ ద ఇన్కమ్ ఆర్ వాల్యూ ఆఫ్ ద షేర్ మార్కెట్. అండ్ కొత్త కొత్త కంపెనీస్ వస్తాయి. $5 ట్రిలియన్ ఇంత చాలా కొత్త కంపెనీస్ వస్తున్నాయి. రేపు $10 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త ఐడియాస్తోని కంపెనీస్ వస్తాయి. అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఇన్వెస్ట్ అండ్ మేక్ మోర్ మనీ. ఫస్ట్ మీకు బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 లేవు అనుకుంటే ఫోకస్ ఆన్ యువర్ జాబ్ అండ్ వాట్ ఆర్ ద ఇన్కమ్ దట్ యు మేక్. ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ గ్రోయింగ్ యువర్ ఇన్కమ్. అంతే. అది కాదు నేను ట్రేడింగ్ చేస్తా, నేను నా పని వదిలేసుకొని ఇవి చేస్తా, అవన్నీ టెంపరీ హ్యాపీనెస్, లైక్ టెంపరీగా మీకు కూల్గా అనిపిస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో ఇవన్నీ మీకు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే సెబిఐ చెప్పింది, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియానే చెప్పింది, 90% ఆఫ్ పీపుల్ విల్ లూజ్ మనీ ట్రేడింగ్. సో ట్రేడింగ్ చేయకండి, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్, మీకున్న స్కిల్ నాలెడ్జ్తోని ఒక బుక్ రాయండి. ఈ బుక్ కానీ లేకపోతే ఏదైనా ఆన్లైన్ కోర్స్ కానీ క్రియేట్ చేయండి, అది కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు నేను చూస్తే ఈ బుక్ రాశాను, ఓకే, కోచ్ ఫైనాన్స్, ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఆల్సో. సో 2022లో రాశాను అనుకుంటే బుక్, 2021, 2022లో వస్తాయి. అప్పుడప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి నాకు, నా ప్రమోషన్స్ చూసి డబ్బులు కొంటూ ఉంటారు. అండ్ ఈ బుక్లో కూడా నా ఏజెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తానని రాశాను. సో పీపుల్ విల్ రీడ్ ద బుక్ అండ్ కాంటాక్ట్ మీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి నాకు
నా బ్రాండ్ వాల్యూ ఇన్కమ్ పెంచడానికి, ప్లస్ అప్పుడప్పుడు నా క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు. ఈవెన్ దో ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ యాక్టివ్లీ దిస్ థింగ్, బట్ స్టిల్ ఐల్ గెట్ మనీ. అమెజాన్లో ఉంటుంది బుక్, మీకు కావాలంటే కొన్ని మోర్ అబౌట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఫనల్స్. సో బుక్ రాయండి. అది కూడా మీకు ఇప్పుడు లెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, డేటాబేస్ మీద పని చేయొచ్చు, డెవాప్స్ మీద పని చేయొచ్చు, లేకపోతే సేల్స్ పర్సన్ కావచ్చు, మార్కెటింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. మీకున్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక బుక్ రాయండి, సెల్ ఇట్ ఆన్ అమెజాన్. అమెజాన్ చాలా మంది లక్షల మంది ఉంటారు, కొంటారు. అది కూడా ఒక ఇన్కమ్ స్ట్రీమ్. ఓకే, మీరు కొత్తగా ఏం చేయాలని అని చెప్పట్లేదు, ఉన్నదాన్ని మీకున్న జాబ్లో నుంచే ఇంకొక స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ చేయాలంటే ఇంకొక ప్రోడక్ట్ క్రియేట్ చేయండి, అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్ సోర్స్ అండ్ డెలిగేటింగ్ టాస్క్స్. సో అవుట్ సోర్సింగ్, డెలిగేటింగ్ టాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే మీకు గ్రో చేయాలంటే, మీ ఇన్కమ్ గ్రో అవ్వాలంటే మీకు ఒక అసిస్టెంట్ ఉండాలి, సో దట్ యూ విల్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ యువర్ కోర్ స్ట్రెంత్. చాలా మంది ఏం చేస్తారంటే, ఓకే నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలీదు, నాకు ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది, లెట్ మీ గో అండ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ చాలా టైం వేస్ట్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని. ఎందుకంటే యూ షుడ్ ఫోకస్, యూ షుడ్ బిల్డ్ యువర్ బిజినెస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, నాట్ ఆన్ యువర్ వీక్నెస్. ఓకే ఈ ఏరియాలో ఐఎమ్ వీక్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ನಮ್ಮ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాడు, ఐఎమ్ వీక్ ఎట్ వీడియో ఎడిటింగ్, బట్ ఐ అవుట్ సోర్స్, లైక్ అతనికి ఇస్తాను, వీడియో ఎడిట్ చేస్తారు. లేకపోతే నాకు థంబ్నెయిల్ డిజైనర్, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డిజైనింగ్. ఇప్పుడు నేను కూర్చొని నెలలు నేర్చుకొని, ఫోటోషాప్ నేర్చుకొని, ఇవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు మై స్ట్రెంత్ ఈజ్ ఓకే, కమ్ ఆన్ వీడియో, టాక్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అబౌట్ మార్కెటింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అది నా స్ట్రెంత్, అదే నేను ఫోకస్ చేస్తాను. మై వీక్నెస్ ఐ అవుట్ సోర్స్ మై వీక్నెస్. సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నేనే అని చేస్తా, నేనే అని తెలుసుకుంటా అంటే యూ విల్ బికమ్ ద రోడ్ బ్లాక్. మీ ఎదుగుదలకు మీరే అడ్డం. సో ఇలాంటి మైండ్ సెట్ అనేది ఉంటే చాలా కష్టం. సో చాలా మంది ఉన్నారు ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఫ్రీలాన్సర్స్. చాలా మంది జనాలు డిగ్రీలు పాస్ అవుట్ అయ్యి, లైక్ ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యి చాలా మంది ఉన్నారు జాబులు లేక. యూ కెన్ ప్రొవైడ్ ఇన్కమ్ ఫర్ దెమ్. చాలా తక్కువకు వస్తారు మళ్ళీ ఇండియన్ మార్కెట్లో. యూ విల్ గెట్ ఫ్రీలాన్సర్స్ అనొద్దు, కానీ బయట ఆఫ్ కోర్స్ ఇఫ్ దే గెట్ క్లయింట్ ఇంటర్నేషనల్ దిల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. బట్ అఫోర్డబుల్గా ఉన్నారు మన ఇండియన్ మార్కెట్లో. బట్ అది ఫోకస్ చేయరు. అన్నీ నేనే చేసుకుంటా, అన్నీ నేనే చేస్తా అంటే కష్టం, ఎదగడం అనేది కష్టం. నెక్స్ట్ వచ్చేసి లెవరేజింగ్ టెక్నాలజీ అండ్ ఆటోమేషన్. సో ఎన్ని బిజినెస్ ఎంత చేసినా కూడా ఆటోమేషన్ టెక్నాలజీ అనేది వాడడం ఇంపార్టెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నా వీడియో ఎస్ఈఓ యూట్యూబ్లో చేయాలనుకుంటే నేను వీడిఐక్యూ అనే టూల్ వాడతాను. అది నాకు హెల్ప్ చేస్తుంది. వాట్ ఇస్ ఆప్టిమైజేషన్ స్కోర్, వాట్ ఆర్ ద కీవర్డ్ దట్ ఐ నీడ్ టు పుట్ ఆన్ మై యూట్యూబ్ వీడియో. ఓకే, అలాగే మీకు జేపీఐ అని ఉంటుంది, బఫర్ అని ఉంటుంది, సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్స్ చాలా ఉన్నాయి. సో టెక్నాలజీ కానీ చాట్ జీపీటీ కూడా వాడుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేయాలంటే చాట్ జీపీటీ వాడతాను. నేను కూర్చొని స్క్రిప్ట్ రాసుకునేంత టైం ఉన్నా కూడా, ఎంత రాసినా కూడా చాట్ జీపీటీ నాకు చెప్పే ఐడియాస్ ఇంకా నాకు నచ్చాయి. సో ఐ యూజ్ ద చాట్ జీపీటీ ఫర్ జనరేటింగ్ ఐడియాస్ అండ్ అఫ్ కోర్స్ ఐ మేక్ వీడియోస్ అకార్డింగ్ టు దట్. ఓకే, ఒక అవుట్లైన్ క్రియేట్ చేసుకొని, అఫ్ కోర్స్ చాట్ జీపీటీ చెప్పినట్టు నేను ఇక్కడ చదవని న్యూస్ రీడర్ లేక. సో బట్ టెక్నాలజీ అనేది ఎప్పటికీ ఇంపార్టెంట్. ఇట్ విల్ హెల్ప్ యూ టు గ్రో వెరీ ఫాస్ట్. సో టెక్నాలజీ వాడను, అన్ని నేను అవుట్డేటెడ్ పర్సన్ లాగా ఉంటాను అనుకుంటే చాలా కష్టం. నెంబర్ 4 వచ్చేసి, నిజంగా మీ ఇన్కమ్ గ్రో చేయాలనుకుంటే నేను ఎప్పటికీ చెప్తాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. సో పాత రోజులు పోయినాయి, నా డిగ్రీ చూపెట్టుకుంటే జాబ్ వస్తుంది, అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఎంతమందికి తెలుసు అనే దాన్ని బట్టే నీ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు కొన్ని ఆన్లైన్లో ఏం నాలెడ్జ్ ఉండదు, చదువు ఉండదు, ఏముండదు, బట్ దే ఆర్ మేకింగ్ మనీ బికాస్ దే హ్యావ్ బిల్డ్ ఎ ప్రజెన్స్ ఆన్ ఆన్లైన్. అదే వాళ్ళు సంపాదించినప్పుడు ఇంత నాలెడ్జ్, ఇంత స్కిల్, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేయకుండా అదే జాబు, రొటీన్ జాబు, అదే రొటీన్ లైఫ్ గడుపుకుంటా, వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు మేక్ మోర్ మనీ, టు ఇంపాక్ట్ మోర్ పీపుల్, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోకుండా మొహమాటం పడుకుంటా, పక్కోడు ఏమనుకుంటాడో, నేను వీడియో పెడితే నా చుట్టాలు ఏమనుకుంటారో, నా ఎదురుగింటోడు ఏమనుకుంటాడో, నా బాస్ ఏమనుకుంటాడో అనుకుంటూ నీకున్న నాలెడ్జ్ని చంపుకుంటూ ఎన్ని రోజులు బతారు. రైట్, ఒక టైం వచ్చింది. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఉమేష్ నువ్వు అంతా డబ్బులు సంపాదించిన అంటున్నావు కదా, యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేస్తున్నావు? యూట్యూబ్ ఈజ్ ఫర్ బ్రాండ్ బిల్డింగ్. నేను ఎంతమందికి తెలిస్తే అంత బిజినెస్ నాకు వస్తుంది. అది తెలుసుకోరు. అదాని అంబానీలు యూట్యూబ్ వీడియోలు చేస్తారా? వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిందంతా, వాళ్ళకు ఒక మీడియా కంపెనీస్ ఉన్నాయి, వద్దన్నా కూడా వాళ్ళ గురించి న్యూస్ వేస్తూ ఉంటారు. మరి నా గురించి ఎవరు వేస్తారు న్యూస్? నీ గురించి ఎవరు వేస్తారు న్యూస్? మనం చెప్పుకొని కూర్చోవాల్సిందే కదా. సో యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్
సో టు షో యువర్ స్కిల్, టు షో హెల్ప్ అదర్ పీపుల్. ఇంకా అదే పాతకాలం పద్ధతిలో ఉండి నువ్వు అంత గొప్పనువా, వాళ్ళు ఏం చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ రొటీన్ డైలాగులు. మీరు ఇంకా లైక్ ప్రపంచం మారింది. ఇప్పుడు మీరు జీరోదా ఫౌండర్స్ చూస్తే నిఖిల్ కామత్ ఉంటాడు, ఈజ్ మేకింగ్ యూట్యూబ్ వీడియోస్. ఆయనకేం అవసరం? జీరోదా కంపెనీ జనరేట్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ప్రాఫిట్స్. అతనికి ఏం అవసరం యూట్యూబ్ వీడియోలు చేయాల్సింది? బికాస్ అతను తెలుసు అతని ఆడియన్స్ ఎక్కడ ఉంటారు. సో ఇదే మార్కెటింగ్ 101. ఇది తెలుసుకోకుండా నువ్వు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నావు, ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడే బదులు అరే తను ఎందుకు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు అని తెలుసుకొని మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, యూట్యూబ్ అనేది పర్సనల్ బ్రాండింగ్ చాలా హెల్ప్ అవుతుంది మీకు ఫ్యూచర్లో కూడా. అండ్ మీరు రేపు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఒక పర్సనల్ బ్రాండ్, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు ఆఫ్ కోర్స్, ఓకే ఎగ్జాంపుల్ తీసుకుందాం. రేపు ఎలాన్ మస్క్ ఏ బిజినెస్ పెట్టినా హిట్ అవుతుంది. ఎందుకంటే పీపుల్ ఎవరైతే జనాలరో అతను ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, బిజినెస్లో లొసుగులైంది, ఈ ప్రాఫిట్ ఏంది, ప్రోడక్ట్ ఏంది చూడరు. ఎలాన్ మస్క్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎలాన్ మస్క్ అనేది ఒక పర్సనల్ బ్రాండ్, దాన్ని చూసి వస్తారు. రైట్, రేపు నేను ఏది బిజినెస్ స్టార్ట్ చేసినా ఉమేష్ ఉన్నాడు, ఓకే ఉమేష్ ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఉమేష్ ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, వస్తారు. బ్రాండ్ డీల్స్. దట్ ఈస్ వాట్ ఐమ్ బిల్డింగ్ ఆన్ యూట్యూబ్. దట్ ఈస్ వాట్ ఎవ్రీవన్ ఐ వాంట్ టు బిల్డ్. మీకు ఏ నాలెడ్జ్ ఉన్నా, స్కిల్, ఎక్స్పీరియన్స్ ఏది ఉన్నా, టెక్నాలజీ, మార్కెటింగ్, యూట్యూబ్లో వచ్చి షేర్ చేసుకోండి. రైట్, టైం మారింది, జమానా మారింది. ఇంకా అదే పాత పద్ధతుల్లో వెళ్ళి నేను ఒక షాప్ పెట్టుకుంటాను, కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఇవన్నీ పాతకాలం పద్ధతులు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెవలప్ హై ఇన్కమ్ స్కిల్స్. సో ఇది నేను ఎప్పటికీ ఎన్ని బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నేను ఒక 3 హై ఇన్కమ్ స్కిల్స్ చెప్తాను ఎప్పుడు. ఫస్ట్ వచ్చేసి కాపీ రైటింగ్ వచ్చేసి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు తమ్నేల్, ఇప్పుడు వీడియోకి తమ్నేల్ ఉన్నది, ఈ తమ్నేల్లో హెడ్లైన్స్ నేనే రాస్తాను. సో ఆ హెడ్లైన్స్ చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి ఒక ఎమోషన్ జనరేట్ అయ్యి క్లిక్ చేసి ఈ వీడియో చూస్తారు. రైట్, మీరు కూడా అదే పద్ధతిలో వచ్చారు. దట్ ఈస్ కాపీ రైటింగ్. సో యూ పర్సువేడ్ పీపుల్ టు టేక్ ఎ డెసిషన్ విత్ రిటర్న్ ఫార్మాట్. అంటే మీరు రాయడం వల్ల జనాలు ఇంప్రెస్ అయ్యి కొంటారు, లేకపోతే క్లిక్ చేస్తారు. దట్ ఈస్ కాపీ రైటింగ్. నెక్స్ట్ స్కిల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్. పాతకాలం పద్ధతులు పోయినాయి. న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తా, లేకపోతే ఒక పెద్ద హోర్డింగ్ పెడతా, అవన్నీ దే ఆర్ డైయింగ్ బిజినెసెస్. లెట్ మీ టెల్ యూ. అన్లెస్ జొమాటో లేకపోతే స్విగ్గీ లేకపోతే నీకు ఒక 1000 కోట్ల ఫండింగ్ ఉండి ఏం చేయాలో తెలియక ఉంటే అలాంటి కంపెనీస్ వెళ్ళి హోర్డింగ్స్ పెడతాయి. కానీ ఎవరైతే ఎదుగుతున్నారో, లైక్ స్టార్ట్ స్మాల్ బిజినెసెస్, దే ఆర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. బికాస్ యూ కెన్ మెజర్ ద రిజల్ట్స్, యూ కెన్ నో హూ ఆర్ ద ఆడియన్స్, ఎవరైతే మన యాడ్స్ని చూస్తున్నారు, ఎవరైతే మన కాంటెంట్ని చూస్తున్నారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దాని ద్వారా మీరు క్యాంపెయిన్ని కూడా మార్చుకోవచ్చు. సో ఆ విధంగా మీరు చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ క్లోజింగ్. సో వస్తువు అమ్మడం అనేది నేర్చుకోవాలి. అది అమ్మడం అనేది వస్తువు కావచ్చు, మీ స్కిల్స్ కావచ్చు, లేకపోతే మీరు రేపు ఇంటర్వ్యూ క్లియర్ చేయాలన్నా యూఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అది ఈ 3 స్కిల్స్ నేర్చుకుంటే బ్రదర్, సిస్టర్, మీ లైఫ్ ఎప్పటికీ మీరు డబ్బుల గురించి దోకా ఉండదు. దీనికోసం మీరు ఆన్లైన్ కోర్సెస్ ఇన్వెస్ట్ చేయాలి. నేను కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు బుక్స్ చూస్తూ ఉంటారు కదా, ఇంకా ఐ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ బుక్స్. ఇప్పుడు ఈ బుక్ చూపెడతాను. ఈ బుక్ ₹1,00,000. ఓకే, అఫ్కోర్స్ ఇందులో వీడియోస్ ఉంటాయి, కొన్ని QR కోడ్స్ ఉంటాయి. ఐ నీడ్ టు స్కాన్ ద QR కోడ్స్ అండ్ వీడియో లెసన్స్ ఉంటాయి. అబ్బా ₹1,00,000 పెట్టినా అని అందరూ అన్నారు. బట్ ఐ నో ఈ ఇన్వెస్ట్ చేస్తే రేపు నా ఇన్కమ్ పెరుగుతుంది. ఎందుకంటే ఐ నీడ్ టు నో హౌ టు సెల్ స్టోరీస్. ఈ బుక్ వేరే స్టోరీస్ సెల్లింగ్, రైట్? సో నా క్లయింట్స్ కూడా చెప్తాను, లైక్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ స్టోరీ. సో ఇది చేయరు. వాడు బెట్టింగ్ యాప్లు చెప్తాడు, మీరు పోయి పైసలు పెడతారు, కలర్ గేమ్ ఆడతారు, లేకపోతే ఏరోప్లేన్ ఆగుతుందా ఎగురుతుందా, వీటికి మాత్రం డబ్బులు వస్తాయి పెట్టడానికి, వీటికి మాత్రం బంగారం తాకట్టు పెట్టడానికి వస్తాయి, వీటికి మాత్రం అప్పులు చేయడానికి వస్తాయి. అదే బాబు నేర్చుకుంటారా, 3 స్కిల్స్ ఉన్నాయి, మీకు ఇన్కమ్ పెరగడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే, లేదు స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ చేస్తా, బెట్టింగ్ యాప్లు ఆడతా, మీ కర్మ, ఇంతకంటే మంచి ఎవరు చెప్పరు, మీ లైఫ్ అంతే. సో ఈ విధంగా ఈ 5 స్ట్రాటజీస్ వాడితే మీ ఇన్కమ్ అనేది చేస్తున్న జాబ్ నుండే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, మళ్ళీ మీకు చెప్తాను ఏంటి అనేది. ఫస్ట్ వచ్చేసి మీరు
ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈ బుక్ ఆర్ సమ్ డిజిటల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసుకోండి. సో దట్ ఒక టైం వచ్చినాక మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి అవుట్ సోర్స్ ఆర్ డెలిగేట్. యూ నీడ్ టు ఫైండ్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ జర్నీ. సో దట్ అన్ని నేనే చేస్తా, అన్ని నేనే పీక్తా అనేది ఇట్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ గ్రోయింగ్. నెక్స్ట్ వచ్చేసి లెవరేజ్ ఆటోమేషన్ అండ్ టెక్నాలజీ. సో చాట్ జీపీటీ ఉంది, వాళ్ళు రేపు చాలా వాడుకోవచ్చు మీరు జనరేటింగ్ ఐడియాస్ ఆర్ సెల్లింగ్ ఆర్ ఎనీథింగ్. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఆన్లైన్ ప్రెసెన్స్. ఇది నాన్ నెగోషియబుల్. యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేయండి, కావాలి ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఏదన్నా, బట్ యూ హ్యావ్ టు షో అప్ ఆన్ సోషల్ మీడియా, లేకపోతే మీ లైఫ్ చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ హై ఇన్కమ్ స్కిల్స్. కాపీ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ క్లోజింగ్. ఈ 3 స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఎక్కడన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడైనా బతకచ్చు. సో ఇవి 5 things that will help you to make more money while staying in your job. Right? I hope you enjoyed this video. Make sure to like, comment and subscribe. మీకే ఈ వీడియో నుంచి ఏ కీ టేక్ అవే ఉందో కింద కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ నో. ఇంకేమైనా వీడియో ఇలాంటి చేయాలంటే కూడా సజెషన్ చేయండి. ఐ విల్ మేక్ సమ్ వీడియోస్ అరౌండ్ దిస్. రైట్, ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.